కాలమ్స్ ఇస్తాడు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ విల్ ఎడిట్ టైప్, ఈ కాలం వాడను నేను. సో ఐ విల్ టేక్ దిస్, సో దీన్ని వాడను నేను, ఈ కాలం వాడను. సో నేను ఏం చేస్తాను, ఎడిట్ డూప్లికేట్ 230 by 230. ఓకేనా, 230 by 230, దట్ మీన్స్ 9-inch wall, 230 230. సో ఈ కాలం వేర్ ఐ హావ్ టు పిక్ దిస్ కాలం, ఈ కాలం ని ఎక్కడ పెట్టాలి? ఎస్, వేర్ ఐ హావ్ టు ప్లేస్ దిస్ కాలం? సో అట్ గ్రిడ్స్ అంటాను, ఇది అట్ గ్రిడ్స్ అని తీసుకుంటాను. అట్ గ్రిడ్స్, సో యూ సెలెక్ట్ ఆల్ ద గ్రిడ్స్, ఆ ఇంటర్సెక్షన్ దగ్గర వచ్చేస్తుంది. ఫినిష్ వచ్చిందా? Yes, sir. Shall I, you want me to tell, you want me to tell once again? Control C, CL. Yes, sir. ఓకేనా, 230 by 230 క్రియేట్ చేశాను. వన్స్ ఐ విల్ సీ ఇన్ 3D. రాలేదు. సో ఇప్పుడు అట్ గ్రిడ్స్, ఓకేనా, కాలం తీసుకొని కాలం డిఫైన్ చేసుకోండి. వాట్ ఎవర్ సైజ్ యూ వాంట్, యూ డిఫైన్ ద కాలం. ఓకే, సో నౌ ఐ విల్ ఎడిట్ whatever your size is, edit, duplicate that and give the size. Now placement చూడండి, at grids అంటుంది వాడు. at grids అనేది హైలైట్ అయింది. సో నేను at grids తీసుకుంటాను. యూ సెలెక్ట్ ఆల్ ది గ్రిడ్స్. సో ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర కాలం అనేది వచ్చేస్తుంది. ఫినిష్ కనిపిస్తుందా ఇక్కడ కాలం? ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ అ ఫైన్ అండ్ అ వైర్ ఫ్రేమ్, వచ్చింది కాలం. కానీ కరెక్ట్ ఆర్ రాంగా? వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్, హౌ షుడ్ ఐ నో దిస్? ఇది కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది ఎలా తెలుస్తుంది? సారీ సార్ కరెక్టే సార్, ఎందుకంటే మనం వాల్ థిక్నెస్ కూడా సేమ్ తీసుకున్నాం కదా. అది ఫైన్, అది కరెక్టే. కానీ ఏ హైట్ నుంచి ఏ హైట్ వరకు వచ్చిందో అది తెలియాలి కదా నాకు. సో ఐఎమ్ నాట్ ష్యూర్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్, ద ప్లేస్మెంట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్, ఐఎమ్ నాట్ అవేర్. సో నేను ఏం చేస్తాను, సెక్షన్ కట్ చేస్తాను. ఐ విల్ కట్ ద సెక్షన్ లైక్ దిస్ అండ్ ఐ విల్ సీ. సో ఇది వ్యూ రేంజ్ తగ్గించుకోండి. సో నా యూ డబుల్ క్లిక్ ఆర్ రైట్ క్లిక్, దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి, గో టు వ్యూ. చూడండి ఎక్కడ వచ్చింది, అది లెవెల్ 1కి వచ్చింది. ఇక్కడ ఏం చేస్తాను, ఆర్ యూ కెన్ ఇంక్రీజ్ ద వ్యూ. సో ఎక్కడ వచ్చిందండి ఇది? ఫౌండేషన్ లో వచ్చింది. నేను గ్రౌండ్ లో పెడితే ఫౌండేషన్కి వెళ్ళింది. ఎందుకలా? ఇక్కడ రాలేదు. ఎందుకు రాలేదు ఇక్కడ? సరే, SA టైప్ చేయండి. సెలెక్ట్ చేసి SA సెలెక్ట్ ఆల్, అన్ని ఎట్ ఎ టైం సెలెక్ట్ కావాలి. సెలెక్ట్ ఆల్ SA. ఓకే, సెలెక్ట్ ఆల్ SA. ఇప్పుడు చూడండి అన్ని కాలమ్స్ సెలెక్ట్ అయిపోయి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ బేస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇది కాలం యొక్క బేస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫౌండేషన్. ఓకేనా, ఫౌండేషన్ కాదు నాకు, గ్రౌండ్ నుంచి కావాలి నాకు. గ్రౌండ్ ఫ్లోర్ అండ్ టాప్ లెవెల్ ఎక్కడ వరకు వెళ్ళాలి? టాప్ టెర్రస్, 4th floor. టెర్రస్ వరకు వెళ్ళదు, ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్తుంది. ఫస్ట్ ఫ్లోర్. ఓకే సార్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, టాప్ ఆఫ్సెట్ ఏం చేస్తానంటే -380 ఇస్తా. 380 ఎందుకు ఇచ్చినాను ఇది? ఎస్, వై ఐ హావ్ గివెన్ -380? సార్ 150 ఫర్ ఎస్ అక్షయ, 150
per floor base. Okay. Beam. ఈ కాలం అనేది యూ విల్ నాట్ గో అప్ టు మొత్తం ఫ్లోర్ వరకు వెళ్ళరు. సో బీమ్ వరకు వదిలేస్తారు. ఆ బీమ్ వస్తుంది, బీమ్ తర్వాత స్లాబ్ వస్తుంది. సో టోటల్ డెప్త్ ఈస్ 380. మీరు ఒక స్ట్రక్చర్ చూడండి, స్ట్రక్చర్ కట్టేటప్పుడు చూడండి. సో ఆ కాలమ్స్ అనేది పై వరకు రైజ్ చేయడు, సార్ టెర్రస్ దాటి వెళ్ళదు. సో ఏం చేస్తాడంటే బీమ్ బాటమ్ లెవెల్ వరకు తీసుకొస్తాడు. దాని తర్వాత షటరింగ్ కొడతాడు బీమ్ కి, దాంతో స్లాబ్ వస్తుంది. సో వెన్ ఈ క్యాస్ట్ అ స్లాబ్, ఆ బీమ్ ఉంది కదా బీమ్ డెప్త్, సో దాంట్లో కాంక్రీట్ అనేది ఫిల్ అయిపోద్ది. సో అందుకే -380 ఇచ్చారు ఇక్కడ. నేను టు మెజర్ ఇట్, నాకు ఎగ్జాక్ట్లీ 380 విల్ కమ్ హియర్. సెలెక్ట్ ఆల్, -380. ఎక్కడ టాప్ లెవెల్ ఇంకా ఎందుకు వచ్చింది? Hmm, 380 కరెక్ట్. సో ఈ డిఫాల్ట్ లెవెల్ తోటి నాకు డిస్టర్బెన్స్. సో ఐ విల్ డిలీట్ దిస్ డిఫాల్ట్ లెవెల్స్. సో దిస్ ఈజ్ యువర్ లెవెల్స్ ఇస్. సో యూ కెన్ డ్రాగ్ ఇట్ లైక్ దిస్. ఈ లెవెల్స్ మనం కనిపించేటట్టు డ్రాగ్ చేసుకోవచ్చు. ఫైన్. సో ఇప్పుడు నేను గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకుంటే ఎక్కడ రాలేదు కాలం, ఇక్కడ రాలేదు నాకు, రాలేదు. సో ఐ విల్ ప్లేస్ ఇట్ మాన్యువల్లీ. కాపీ this column and this column, I'll select and say copy CO. దీన్ని ఇక్కడ పెట్టేస్తాం. వచ్చేసి the columns are skipped. Now I will put the beams. Beams అనేది డ్రా చేస్తాం. So now BM is the shortcut command for beam. ఇప్పుడు చూడండి I beam వచ్చింది. I beam ఇక్కడ వాడాం మనం. We will use concrete. ఓకేనా, ఏదో ఒకటి తీసుకొని డూప్లికేట్. Now you rename it 230 by 230. Okay. Now you change the size 230. Okay. Then సో ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఆన్ గ్రిడ్స్ ఇక్కడ చూడండి, తీసుకోగానే ఆన్ గ్రిడ్స్ అనేది హైలైట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తా, ఆన్ గ్రిడ్స్ తీసుకొని అన్ని గ్రిడ్స్ ని సెలెక్ట్ చేయండి. బట్ బిఫోర్ గోయింగ్ దిస్ ఆపరేషన్, వన్స్ చెక్ ఇట్ ద ప్లేస్మెంట్ లెవెల్ బిఎం. ఓకేనా, 230 by 230 వచ్చేసింది ఆటోమేటిక్. గ్రౌండ్ లెవెల్లో కాదు, నాకు ఫస్ట్ ఫ్లోర్ లో కాదు, గ్రౌండ్ పైకి వస్తాయి కదా బీమ్స్ అనేది, గ్రౌండ్ పైన వస్తాయి అంటే స్లాబ్ కి తాకుతుంది. అందుకే అక్కడ ఇచ్చాను. If anything is there, we will set it out afterwards. So on grids, పైన వస్తాయి. Finish. Can anyone tell me why this dialog box has came? ఆ డైలాగ్ బాక్స్ లో ఏమంటుంది? What the dialog box is saying? Yes, Brahma, Akshaya, ఆ డైలాగ్ బాక్స్ ఏమంటుంది? మనం క్రియేట్ చేసిన బీమ్స్ అనేవి అక్కడ ఇక్కడ చూపడట్లేదు అని అంటుంది సార్. అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో వర్క్ చేస్తున్నాం కాబట్టి కరెంట్లీ అక్కడ చూపించట్లేదు. ఒకవేళ కావాలంటే ఆ పారామీటర్ విజిబిలిటీ సెట్టింగ్స్ లో, అంటే నేను మనం అనుకున్నాం బీబీ ఆర్ అందులోకి వెళ్ళి చెక్ చేయండి ఒకవేళ లైక్ ఆప్షన్ టిక్ ఉందా లేదా అని చెప్పేసి సరే చెక్ చేద్దాం దాంట్లో. గుడ్. సో వీవీలో చెక్ చేసుకుంటా నేను స్ట్రక్చరల్ బీమ్స్. స్ట్రక్చరల్ ఫ్రేమింగ్, యాక్చువల్లీ ఇక్కడ స్ట్రక్చరల్ ఫ్రేమింగ్ కిందకి వస్తుంది. సో ఐ విల్ చెక్ స్ట్రక్చరల్ ఫ్రేమింగ్. స్ట్రక్చరల్ ఫ్రేమింగ్ ఆనే ఉంది, ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ షోయింగ్. ఇక్కడ ఆనే ఉంది. స్ట్రక్చర్ చూద్దాం. స్ట్రక్చర్ ఈజ్ ఆల్సో ఆన్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్, బట్ ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ షోయింగ్. ఓకే ఫైన్, లీవ్ ఇట్. There are two buildings. ఓకేనా, రెండు బిల్డింగ్స్ ఉన్నాయి మనకి.
ఒకటేమో చిన్నది, ఇంకోటేమో పెద్దది. ఓకేనా? There are two buildings, one is smaller and one is bigger. So you are standing at this building. మీరు ఈ బిల్డింగ్ మీద నిల్చున్నారు. So when you observe this building, what you are able to see? You are at this height and you are seeing this building. So మీరు ఏం చూస్తారు అక్కడ? పెద్ద బిల్డింగ్ పైన మీరు నిల్చున్నారు and you are seeing this building. So what you are able to see? Terrace, small building terrace. Yes. The height ఏదైతే హైట్ చిన్నగా ఉందో ఆ బిల్డింగ్ యొక్క Top టెరెస్ floor. చూడగలరు. So I want to see the internal partitions. Partitions ఏమేం చేశారు అనేది I want to see it. So what I have to do? I want to see the partitions. ఎలా పార్టిషన్ చేశారు వాళ్ళు. I want to see that. So what you have to do? Yes, Brahma. హైట్ చేయొచ్చు ఫ్లోర్ టాప్ ఫ్లోర్ ని హైడ్ చేసి Edi, what you said? హెచ్హెచ్ కమాండ్ యూస్ Top. చేసుకొని హైట్ చేయొచ్చు సార్. Building you real time how you will hide that? Real time scenario అంటున్నాను నేను. So I want to see the partitions. How many rooms are there? ఏమేమి ఉన్నాయి? ఏం ఫర్నిచర్ పెట్టారు వాళ్ళు? సో పైన నిల్చొని నేను కింద చూడాలనుకుంటున్నాను. ఏమేం పార్టీషన్స్ ఉన్నాయి? ఏమేం ఫర్నిచర్స్ పెట్టారు? సో వాట్ ఐ హావ్ టు డూ ఇన్ దట్ కేస్? సో ఐ హావ్ టు కట్ ద బిల్డింగ్ సమ్వేర్. I have to cut the building. Then ఆ స్లాబ్ ఉన్నంత వరకు I cannot see this. So I have to cut somewhere. ఏదో ఒక హైట్ లో కట్ చేయాలి బిల్డింగ్ ని. Then only I can able to see what it is there. అవునా కదా? ఎస్ సార్. సో సెక్షన్ అంటాం మనం. యువర్ ప్లాన్ ఇస్ నథింగ్ బట్ యువర్ సెక్షన్. సో ఐ హావ్ కట్ సమ్వేర్. ఇప్పుడు నేను దాన్ని ఫిల్ చేసేస్తే యు ఆర్ ఏబుల్ టు సీ దిస్ పార్టీషన్స్. ఇఫ్ ఐ కట్ టోటల్, ఇఫ్ ఐ క్లోజ్ ఇట్ కంప్లీట్లీ, మీరు ఇది పార్టీషన్ చూడగలుగుతారా వ్యూలో? నో సార్. నో, యూ కెనాట్ సీ. ఎందుకంటే స్లాబ్ ఉంది, ప్యాక్ అయిపోయింది. యూ కెనాట్ సీ దట్. దానికి ఏంటంటే విజిబిలిటీ, వ్యూ రేంజ్. సో ఇక్కడ మనకు ప్రాపర్టీ బ్రౌజర్ లో వ్యూ రేంజ్ అని ఉంటుంది. ఉందా? వ్యూ రేంజ్. సో యూ హ్యావ్ టు సెట్ యువర్ వ్యూ రేంజ్. అంటే ఇప్పుడు బీమ్ ఏ హైట్ లో వచ్చింది? అప్రాక్సిమేట్లీ బీమ్ ఏ హైట్ లో ఇచ్చింది? నేను ఫస్ట్ ఫ్లోర్ కి ఇచ్చాను, అంటే ఫస్ట్ ఫ్లోర్ బాటమ్ లో వస్తుంది. సో ఏ హైట్ లో రావచ్చు బీమ్? అరౌండ్ 9 feet or 10 feet? 9 feet లో రావచ్చు. 27 కాదు, 27 పైనే ఉంటుంది. ఇంకా 2.7 meters పైనే. ఎందుకంటే 230 బీమ్ కదా, బీమ్ డెప్త్. బీమ్ 230 అంటే 2.77 హైట్ లో ఉంటుంది. సో ఇప్పుడు నా కట్ ప్లేన్ అనేది ఈ పైన ఉండాలి. యూ హ్యావ్ టు స్టాండ్ అబౌవ్ దట్ అండ్ యూ హ్యావ్ టు కట్ ద ప్లాన్ అట్ దట్ లెవెల్. అప్పుడు మనం ఆ బీమ్ పార్టిషన్స్ చూడగలుగుతాం. సో ఇక్కడ వ్యూ రేంజ్ అనే ఆప్షన్ ఉంది మనకు. వ్యూ రేంజ్. సో వేర్ యు ఆర్ స్టాండింగ్ అట్ 600 అండ్ మీరు కట్ చేసింది ఎక్కడ? 300. సో 300 వరకే చూడగలుగుతున్నారు. సో యువర్ బీమ్స్ కేమ్ అబౌవ్ యువర్ హెడ్. సో మీ నెత్తి పైన ఏముందో యు ఆర్ నాట్ అవేర్. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏముందో ఐ కెనాట్ సీ దిస్. వై ఐ కెనాట్ సీ దిస్? ఈ స్లాబ్ ని నేను చూడలేను నేను. ఎందుకు? ఎందుకంటే మీకంటే హైట్ లో ఉంది కాబట్టి. నా వ్యూ రేంజ్ లేదు. నేను View అదే range. పైకి వెళ్ళి నిల్చుంటే దెన్ ఐ కెన్ సీ దిస్. సో నేను అది చూడలేను. సో యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ వ్యూ రేంజ్ అండ్ కట్ ప్లేన్ ఇంక్రీజ్ చేసుకోవాలి. సో టోటల్ ఫ్లోర్ హైట్ వచ్చేసి ఎంత? 3000 కదా. సో నేను ఏం చేస్తాను, ఆ 3000 కి కొంచెం పైన నిల్చుంటాను, బిలో దట్. సో 2950లో నేను నిల్చుంటాను, చూస్తాను, ఆ హైట్ నుంచి చూస్తున్నా అండ్ ఐఎమ్ కటింగ్ ద ప్లేన్ అట్ 28 లో మీ బీమ్ వచ్చేస్తుందా? ఎస్ సార్.
కోఆర్డినేషన్ తీసేసి స్ట్రక్చరల్ పెడితే సరే ఇంకా ఇంక్రీజ్ చేస్తా వ్యూ కట్ ప్లేన్ ఇంకా ఇంక్రీజ్ చేస్తా 28 కాకుండా 29 పెట్టుకుంటా అంటే 50 ఈ గ్యాప్ లో నేను 29 దగ్గర నుంచి అన్ని చూడొచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ యూ కెన్ సీ ఇట్ ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఐ హావ్ టు చెక్ ద సెక్షన్ వాట్ హ్యాపెండ్ యూ హ్యావ్ టు చెక్ సో ఏ హైట్ కి వెళ్ళింది ఇది 29 లో ఉంది అందుకే నాకు కనిపించట్లేదు నా కట్ ప్లేన్ ఎక్కడి వరకు ఉంది 29 బట్ 2920 లో ఉంది ఇప్పుడు నేను వ్యూ రేంజ్ ఏం చేయాలి అప్పుడు నేను ఇన్ దట్ కేస్ ఐ హావ్ టు కట్ ద ఐ హావ్ టు ఇంక్రీజ్ మై కట్ ప్లేన్ 2950 కదా సో 2930 చేస్తాను 2930 అర్థమైందా వ్యూ రేంజ్ ఎస్ సార్ కానీ అది మనకి ఎక్కువ చూపిస్తుంది కదా యాజ్ పర్ మనకి దానికి 27 వరకే ఉంటుంది క్లోజ్ అవ్వాలి కదా ఇప్పుడు మనం సెక్షన్ లో వచ్చి దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి దాన్ని అంటే ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే ఈ ప్రాబ్లం కూడా రాకూడదు దిస్ ప్రాబ్లం షుడ్ నాట్ కమ్ సో మనం లెవెల్స్ అనేది డిఫైన్ చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను ఏం చేశాను ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇచ్చాను రియల్ టైంలో ఏమవుతుందంటే ఎఫ్ఎఫ్ఎల్ ఒకటి ఓకేనా ఫ్లోర్ ఒకటి ఫ్లోర్ ఎఫ్ఎఫ్ఎల్ బీమ్ బాటమ్ లెవెల్ స్లాబ్ బాటమ్ లెవెల్ మళ్ళీ ఫ్లోర్ ఇలా ఉంటుంది సో మనం ఆ లెవెల్కి వెళ్ళి మనం ఆ బీమ్ డ్రా చేస్తే ఆ లెవెల్లో సెట్ అయిపోతుంది సో నేను ఇక్కడ లెవెల్స్ అనేది డెవలప్ చేయలేదు అన్ని లెవెల్స్ నేను ఐ విల్ షో యూ ఇన్ అనదర్ ప్రాజెక్ట్ సో ఇప్పుడు ఏం చేస్తానంటే సెలెక్ట్ ఆల్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తా మూవ్ చేస్తా దీన్ని ఎంవి ఇస్ ద షార్ట్ కట్ కమాండ్ ఫర్ మూవ్ సో ఏం చేస్తా దీన్ని పట్టుకొని ట్యాగ్ చేస్తాను బట్ రాదు ఇది మూవ్ చేయడానికి కాదు ఎందుకంటే ఈ కాన్స్టెంట్ తీసేసి ఈ డిస్జాయిన్ కూడా తీసేస్తాం నౌ ఇట్ విల్ కమ్ డిస్జాయిన్ పెడతాం once again select all SA MV select all MV now ఇది రాదు అది ఇప్పుడు నేను కిందికి డ్రాగ్ చేస్తే రాదు ఎందుకంటే కన్స్ట్రెంట్ ఈ కన్స్ట్రెంట్ తీసుకుంటే దెన్ ఇట్ విల్ కమ్ ఎటంటే అటు వస్తాయి సో ఈ పాయింట్ దగ్గర తీసుకొస్తాం నౌ ఇట్ ఆస్కింగ్ సో ఇక్కడ మీరు ఇప్పుడు వ్యూ రేంజ్ తగ్గించుకున్నా మనకు కనిపిస్తుంది ఇప్పుడు నా యూ డిక్రీజ్ యువర్ వ్యూ రేంజ్ 28 లో పెట్టుకోండి 2800 వచ్చేస్తుంది మనకు ఆ వ్యూ రేంజ్ లో ఉంది సో కట్ ప్లేన్ చూడండి ఎంత పెట్టాను నేను 28 పెట్టాను అర్లియర్ ఇట్ వాస్ 2920 సో నేను కిందికి తీసుకొచ్చాను కదా బీమ్ ని 150 డౌన్ తీసుకొచ్చాను ఇప్పుడు సెట్ అయింది క్లియర్ ఎనీ డౌట్ నో సార్ సో ఇప్పుడు సరే కాలమ్స్ దీంట్లో వచ్చేసినాయి ఫౌండేషన్ లో కూడా రావాలి సెలెక్ట్ ఆల్ కంట్రోల్ సి ఇక్కడ ఏం చేస్తాను పేస్ట్ వెరీ పేస్ట్ అలైన్ టు సెలెక్టెడ్ లెవెల్స్ ఫౌండేషన్ లో రావాలి ఫౌండేషన్ లో వచ్చేసినాయి బట్ ఇక్కడ ఏది బేస్ ఏం తీసుకున్నాడు వాడు నేను 0 చేస్తాను బేస్ షుడ్ బి 0 sorry base is foundation top should be గ్రౌండ్ ఫ్లోర్ ఎంత ఉండాలి గ్రౌండ్ ఫ్లోర్ -380 ఉండాలా అవసరం లేదా ఉండాలి సార్ Yes, ఉండాలి సార్. ఉండాలి ఉండాలి ఎందుకంటే స్లాబ్ వస్తుంది అక్కడ మళ్ళీ మీ బీమ్ వస్తుంది ప్లింత్ బీమ్ ఉంటుంది కదా ప్లింత్ బీమ్ వస్తుంది అది సో ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ ఆల్ బీమ్స్ ఇప్పుడు కంట్రోల్ సి ఇప్పుడు ఏం చేస్తా పేస్ట్ అలైన్ టు సెలెక్టెడ్ లెవెల్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో పెట్టేస్తా గ్రౌండ్ ఫ్లోర్ ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ వాట్ హ్యావ్ టు డూ ఇక్కడ వచ్చింది మళ్ళీ దీన్ని మూవ్ చేసుకోవడం కిందికి తీసుకురావాలి ఎంవి సో కన్స్టెంట్ తీసేసిన ఆల్రెడీ సో ఇట్ ఈస్ నాట్ దేర్
ఫినిష్. సో ఈ గ్యాప్ లో నాకు స్లాబ్ వస్తుంది. సో నా ఇప్పుడు ఏం చేస్తా, సెలెక్ట్ చేసి నౌ షెల్ ఐ సెలెక్ట్ ఆల్, షెల్ ఐ సే సెలెక్ట్ ఆల్. ఎస్ సార్. ఇప్పుడు ఈ బీమ్ ఉంది, నో సెలెక్ట్ ఆల్ చేస్తే ఏమవుతుందో చూడండి. అర్థమైందా? అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో పెట్టారు, మళ్ళీ ఫౌండేషన్ లో పెట్టారు, రెండు కాపీ అయిపోయినాయి సెలెక్ట్ ఆల్ చెప్పినప్పుడు. సో సెలెక్ట్ ఆల్ ఏ కండిషన్ లో మనం తీసుకోవాలి, ఇన్ విచ్ కండిషన్ యూ హ్యావ్ టు టేక్ సెలెక్ట్ ఆల్. ఎస్, మల్టిపుల్ నేను ఇక్కడ సెలెక్ట్ ఆల్ వాడలేను, ఇక్కడ నేను సెలెక్ట్ ఆల్ వాడలేను. సో నేను ఇప్పుడు సెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలంటే నౌ ఐ హ్యావ్ టు గో టు ఫౌండేషన్. ఫౌండేషన్ లో కనిపించలేదు. సో ఏం చేయాలంటే 3D లో లేదా ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి సెలెక్ట్ ఆల్ ఇన్స్టెన్సెస్ విజిబుల్ ఇన్ వ్యూ ఆర్ ఇన్ ఎంటైర్ ప్రాజెక్ట్. ఏ ఆప్షన్ తీసుకోవాలి? ఏం లేదండి, బీమ్ సెలెక్ట్ చేయండి, రైట్ క్లిక్, సెలెక్ట్ ఆల్ ఇన్స్టెన్సెస్. ఏది తీసుకోవాలి, ఫస్ట్ వన్ ఆర్ సెకండ్ వన్? ఫస్ట్ వన్ సార్. ఫస్ట్ వన్ ష్యూరా? ఎంటైర్ ప్రాజెక్ట్ అంటే కిందగా వచ్చేస్తుంది కదా సార్, ఫౌండేషన్ కూడా. సో సెలెక్టింగ్ వ్యూ. సో వ్యూలో ఏదైతే కనిపిస్తున్నాయో అవే సెలెక్ట్ చేయాలి, అవే సెలెక్ట్ అయినాయి చూడండి. ఇప్పుడు ఇవి కిందివి మనకు సెలెక్ట్ కావు. కట్ ప్లేన్ ప్రాబ్లం. మైనస్ లో కూడా సెలెక్ట్ అయింది అది, అందుకే అలా వచ్చింది. సో ఇక్కడ ఏం చేసుకోవాలంటే వ్యూ రేంజ్ లో మైనస్ ఉందా, మైనస్ అంటే మైనస్ లో ఉన్నది కూడా నాకు కనిపిస్తున్నది బిలో యువర్ ఫ్లోర్. సో బిలో ఫ్లోర్ ఏం చేస్తానంటే నేను 0 పెట్టేస్తాను. సో ఇది 0నే. వ్యూ డెప్త్ అనేది 0 కాదు, 0 ఉండాలి, నాట్ మైనస్. మైనస్ ఎప్పుడు పెట్టాలి? when you have to keep a minus, in what condition you have to place a minus? బిలో కండిషన్ కూడా చూడాలనుకుంటే సార్, ఐ మీన్ బేస్మెంట్. In which service? Correct, you are correct. Which service? ఏ సర్వీస్ లో? అర్థం కాలేదు సార్. ఏ సర్వీస్ లో తీసుకుంటారు? వాట్ యు సెడ్ ఇస్ కరెక్ట్. ఏ సర్వీస్ లో అప్లికేబుల్ అవుతుంది అది? ప్లంబింగ్. ప్లంబింగ్ అంటే నా పైప్ లైన్స్ అనేది కింద ఉంటాయి కదా. ఇప్పుడు దిస్ ఈజ్ యువర్ ఫ్లోర్, మీ డ్రైనేజ్ లైన్స్ పైన ఉంటాయా, ఫ్లోర్ కింద ఉంటాయా? కింద ఉంటాయి సార్. అప్పుడు నేను మైనస్ పెట్టుకోవాలి, ఎంత మైనస్ లో వెళ్తున్నాయి నా పైప్స్. సో నేను మైనస్ కిందివి చూడాలనుకుంటున్నాను, ఆ కండిషన్ లో మనం మైనస్ పెట్టుకుంటాం. సో సిచ్యువేషన్ డిమాండ్ ఎప్పుడు ఎలా కావాలనుకున్నప్పుడు మీరు అలా సెట్ చేసుకుంటే వ్యూ రేంజ్, ఆ వ్యూ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తాను, రైట్ క్లిక్, సెలెక్ట్ ఆల్ ఇన్స్టెన్సెస్ ఇన్ ఎంటైర్ ప్రాజెక్ట్, నాట్ ఇన్ ఎంటైర్ ప్రాజెక్ట్, విజిబుల్ ఇన్ వ్యూ. సో సెక్షన్ లో చూస్తే ఆ ఒక్కటే సెలెక్ట్ అయినాయి చూడండి, ఎస్ఏ కొట్టకూడదు. సో అది కూడా సిచ్యువేషన్ డిమాండ్, ఎప్పుడు నేను ఎస్ఏ వాడాలి, ఎప్పుడు ఆ సిచ్యువేషన్ ని బట్టి మీరు రియాక్ట్ కావాలి. సో కంట్రోల్ సి, నౌ ఐ విల్ సే పేస్ట్, అలైన్ టు సెలెక్టెడ్ లెవెల్స్. ఇప్పుడు పెట్టుకుంటే వెళ్ళిపోతాను నేను. ఫస్ట్, సెకండ్, థర్డ్, బెటర్ యు ఫోర్త్ గో 1 month కాదు, ఎందుకంటే మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కదా, మళ్ళీ కిందికి తీసుకురావాలి. బెటర్ యు గో విత్ ఈచ్ ఫ్లోర్, నాట్ ఎట్ ఎ టైం. ఇప్పుడు చూడండి, ఓ కరెక్ట్ వచ్చింది, కాదు. సో మళ్ళీ ఏం చేయాలి, ఓ కరెక్టే వచ్చింది కదా, నో ప్రాబ్లం. సో యు గో హెడ్, నౌ యు గో హెడ్. కరెక్ట్ వచ్చింది సార్. ఓకే, సెట్ అయింది కదా, సెట్ అయింది తీసుకున్నాను కాబట్టి వచ్చింది అది. అదే సార్. సో నౌ యు పేస్ట్ ఇట్, గో హెడ్, సెలెక్ట్ అలైన్ లెవెల్, 3rd floor, 4th floor. అండ్ ఫస్ట్ సార్, ఫస్ట్ సార్. చూద్దాం. ఫస్ట్ లో రాలేదు కదా, సో ఫస్ట్ లో కూడా కావాలి కదా మనకు. పేస్ట్, అలైన్ టు సెలెక్టెడ్ లెవెల్స్, 1st floor.
Yes. Super. So columns. Select all. Yes, sir. Select all. No. Ground కెళ్ళి ఈ కాలం ఉందా? Column. Yes. Right click. Select all instances. Visible in view. Control C. Now ఇక్కడ మనం జస్ట్ ఇచ్చేయచ్చు మనం సెక్షన్ లో అపియరెన్స్ కోసం సెక్షన్ పెట్టుకున్నాం. సో పేస్ట్ అలైన్ టు సెలెక్టెడ్ లెవెల్స్ ఫటాఫటా పెట్టేయండి ఇప్పుడు. సెకండ్, థర్డ్, ఫోర్త్ కలర్స్. ఎస్, డన్. సో ఎక్కడ మిస్ అయింది? ఫస్ట్ ఫ్లోర్ మిస్ అయింది. ఓకే, పేస్ట్ ఇట్. పేస్ట్ ఫస్ట్ ఫ్లోర్ ఆల్సో. ఓకే, డన్. ఓకేనా? అయిపోయింది స్ట్రక్చర్. నౌ ఐ పుట్ అ స్లాబ్. ఫినిష్. స్లాబ్. స్లాబ్ ఉందా? స్ట్రక్చర్, slab. So 150 already it is there. So no need of editing. But you edit and give your name and ఒకసారి చూసుకుందాం. 150 correct ఉందా? Yes, 150 is correct. So I'll go ahead with this only. So just boundary వేసుకుంటాను నేను. I'll create a boundary like this. ఇప్పుడు ఇది కంప్లీట్ గా కావాలి నాకు. స్లాబ్ అనేది కంప్లీట్ గా వచ్చేస్తుంది. Finish it. See the section. Okay, done. Control C. Now you paste it. Paste, align to selected levels, first, second, third, fourth, terrace. First floor లో వచ్చింది కదా, సో సెకండ్ ఫ్లోర్ లో పెట్టుకుంటాను. Align to selected level, second, third, fourth, terrace. Done. Structure finish. సో ఇంకేడ మిస్ అయింది? ఇక్కడ మిస్ అయింది, గ్రౌండ్ లో మిస్ అయింది నాకు. సో నేను గ్రౌండ్ లో కూడా పెట్టుకుంటా. గ్రౌండ్ లో కాదు, ఫుటింగ్, ఫౌండేషన్ కి రావాలి. ఫౌండేషన్ లో పెట్టు. ఫౌండేషన్, ఎస్. No. Control Z. Paste. Trail and error. Yes, done. అయిపోయింది నా ఫ్లో. ఇప్పుడు ఏంది? ఫూటింగ్ కావాలి నాకు. ఐ నీడ్ ఫూటింగ్. గో టు 3D. ఓకేనా? కింద ఫూటింగ్ రావాలి నాకు. సో ఫూటింగ్ రావాలంటే స్ట్రక్చర్, ఐసోలేటెడ్. సో ఇక్కడ మనకు ఫూటింగ్స్ ఉన్నాయి. సో మీకు ఏ సైజ్ కావాలి? సైజ్ యూ కెన్ డిఫైన్. సో ఐ గో డిఫాల్ట్, ఐ గో విత్ దిస్ సైజ్. సో నౌ అట్ కాలమ్స్, ఇక్కడ చూడండి అట్ కాలమ్స్ అని ఉంది. అట్ కాలమ్స్, సెలెక్ట్ ఆల్ దిస్. ఫినిష్. ఫినిష్ ఇట్. సో ఇప్పుడు నేను లింక్ ఆఫ్ చేస్తాను. ఐ విల్, ఇది ఎందుకు వచ్చింది ఎక్స్ట్రా? సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను వివి ఇక్కడ లింక్ రెవిట్ ఉందా? సో దీన్ని ఆఫ్ చేసేస్తాను నేను. ఫినిష్. ఆర్కిటెక్చర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు స్ట్రక్చరే ఉంది ఇక్కడ. సరే, ఎక్కడ చేసారు అర్థం కాదు మాకు, మళ్ళీ చూపించరా? విజిబిలిటీ గ్రాఫిక్స్, విజిబిలిటీ గ్రాఫిక్స్ వివి ఇక్కడ ఆఫ్ చేశాను చూడండి. ఓకే, ఓకే సార్. ఫినిష్. అది మళ్ళీ మీకు బ్యాక్ కావాలి. విజిబిలిటీ గ్రాఫిక్స్, లింక్ రెవిట్, మళ్ళీ వచ్చేస్తుంది. వద్దు, నాకు అవసరం లేదు. ఇప్పుడు లింక్ అవసరం లేదు. ఐ వాంట్ టు సీ వాట్ స్ట్రక్చర్ ఇస్. సో విజిబిలిటీ గ్రాఫిక్స్, లింక్ రెవిట్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్ లింక్, అలాస్. So this is your structure is. Structure ఇలా ఉంటుంది. సో మళ్ళీ కోఆర్డినేషన్. ఇప్పుడు స్ట్రక్చర్ అయింది కదా, ఇప్పుడు చూడండి విజిబిలిటీ గ్రాఫిక్స్, విజిబిలిటీ గ్రాఫిక్స్, రెవిట్ లింక్స్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుంది ఇష్యూ. వాట్ ఇష్యూ యు ఆర్ సీయింగ్? ఇష్యూ ఏమొస్తుంది ఇక్కడ? ఫౌండేషన్
చూడండి ఇక్కడ వాట్ ఇష్యూ యు ఆర్ సీయింగ్ హియర్. ఇష్యూ ఏంది ఇక్కడ చూడండి. అర్థం కాదు సార్. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమైంది ఇక్కడ. దట్ మీన్స్ బీమ్ సారీ కాలమ్ అండ్ వాల్ అనేది కలిసిపోయింది. ఎస్ సార్. సో దట్ ఈస్ రాంగ్. అండ్ యు సీ హియర్ ఇదిగోండి ఇక్కడ మనకు కలర్ చేంజ్ అవుతుంది చూడండి ఇక్కడ. ఎస్ సార్. ఇక్కడ చూడండి ఎందుకు అలా ఉంది ఇది. వై దిస్ హ్యాపెండ్. ఇది కాలం, అది బియ్యం సార్. ఇది బీమ్ కదా, మీ వాల్ అనేది దీంట్లోకి వెళ్ళిపోయింది. యు ఆర్ గివింగ్ ఎక్స్ట్రా క్వాంటిటీ. ఇంత క్వాంటిటీ ఎక్స్ట్రా ఇస్తున్నారు మీరు. వెన్ యూ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ క్వాంటిటీస్ దిస్ పోర్షన్ ఈస్ గివింగ్ ఎక్స్ట్రా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ గోడలని ఇక్కడ వరకే పెట్టాలన్నా కిందికి తీసుకురావాలన్నా. కింద తీసుకురావాలి సార్. అది ఎక్కడ చేయాలి, అది ఎక్కడ చేయాలి. వ్యూలోకి వెళ్ళేసి కాదు. నో ఇక్కడ నేను చేంజ్ చేయలేను. నేను ఆర్కిటెక్చర్ ని ఏం చేయలేను నేను. ఐ కెనాట్ చేంజ్ నథింగ్ కెన్ బి చేంజ్ ఇన్ ఆర్కిటెక్చర్. సో మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ అక్కడ కొలైడ్ అవుతుంది. ఏం చేయాలి, ఎస్ అక్షయ, అక్కడ కొలిజన్ అవుతుంది. ఏం చేయాలి, నో ఆన్సర్. ఎస్ సార్. మనం మళ్ళీ యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ఆర్కిటెక్చర్. దేర్ యూ లోవర్ యువర్ వాల్స్. ఎక్కడైతే బీమ్ వస్తుందో అక్కడ ఏం చేసుకోవాలంటే వాల్ ని మైనస్ ఇంకా 230 ఇంకా తగ్గించుకోవాలి. -150 ఇచ్చాం కదా మనం. ఎస్ సార్. మళ్ళీ ఏం చేసుకోవాలి, ఆ ఆర్కిటెక్చర్ ఓపెన్ చేసి స్ట్రక్చర్ లింక్ దాంట్లో పెట్టుకోవాలి. you open architecture file. Now you insert this structure on this. చేసుకుంటే clash అనేది తెలుస్తుంది. So now wherever the clash is happening, so you lower the wall. So this is called coordinations. అర్థం కాలే? అర్థమైంది సార్. రివిట్ ఓపెన్ చేసి దాంట్లో ఈ స్ట్రక్చర్ లింక్ యాడ్ చేసుకుని అక్కడ చేంజ్ చేస్తాం. ఈ స్ట్రక్చర్ ని దాంట్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. లింక్ చేయాలా, ఇంపోర్ట్ ఇంపోర్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఆర్కిటెక్చర్ ఎలా ఇంపోర్ట్ చేసుకున్నాం లింక్ ని. ఎస్ సార్. అదే విధంగా ఆర్కిటెక్చర్ ఓపెన్ చేసి స్ట్రక్చర్ ని లోడ్ చేసుకోవాలి. నౌ యు కోఆర్డినేట్ విత్ స్ట్రక్చర్ అండ్ ఆర్కిటెక్చర్. అది నేను చూపిస్తా రేపు. వి విల్ సీ టుమారో క్లాష్ ఎలా రెక్టిఫై చేయాలి. ఓకేనా? క్లాష్ రెక్టిఫై అయినాక దెన్ వి విల్ మూవ్ టు ప్లంబింగ్, ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్, వాట్ ఎవర్ యూ వాంట్, వి విల్ స్టార్ట్ దట్ సర్వీస్. ఎస్ సార్. ప్లంబింగ్ ఈస్ క్వైట్ డిఫికల్ట్. ప్లంబింగ్ అయిపోయిందంటే అన్ని సర్వీసెస్ ఆర్ ఈజీ ఫర్ యూ. ఆల్ ద సర్వీసెస్ ఆర్ ఈజీ. జస్ట్ ప్లంబింగ్ ఒకటే. ప్లంబింగ్ లో ఏంటంటే డ్రైనేజ్ లైన్స్ నేను స్లోప్ లో తీసుకెళ్ళాలి. సో హౌ యూ విల్ డిజైన్ దట్ స్లోప్స్, అదొకటే ఇష్యూ. మీరు స్ట్రక్చర్ ఆర్కిటెక్చర్ మీద వర్క్ చేస్తే 70% యూ గాట్ హోల్డ్ ఆన్ ద సాఫ్ట్వేర్. 70% వచ్చేసింది. అంటే మీకు తెలిసింది అన్నమాట హౌ ఏం చేయాలి, నేను లెవెల్స్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, విజిబిలిటీ గ్రాఫిక్స్ అంటే ఏంది, వ్యూ రేంజ్ అంటే ఏంది. సో వెన్ యు ఆర్ వర్కింగ్ యూ యూస్ ఆల్ దీస్ ఆప్షన్స్. మీకు సాఫ్ట్వేర్ తెలిసిపోతుంది. అక్కడ MEPలో ఏం చేయడం, పైప్ లైన్ ఎలా తీసుకోవాలి, డక్టింగ్ ఎలా చేయాలి, కేబుల్ ట్రే ఎలా చేయాలి, ఫినిష్. సో tomorrow shall we have, or you will take a time for architecture and structure?
or shall we continue? Sir, tomorrow we start plumbing. Okay, done. No, sir, I'm asking. లేదు Means మీరు చెప్తే నేను స్టార్ట్ చేస్తాను. లేదు మీకు టైం కావాలి స్ట్రక్చర్ ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేస్తారంటే దట్స్ అప్ టు యూ. లేదు, వన్ మోర్ టాపిక్ ఏదో పెండింగ్ ఉందని చెప్పారు. ఐ మీన్ ఇంపోర్ట్ ఎలా చేయాలి చెప్తా అని చెప్పారు. అది అయిపోయిన తర్వాత టైం. అది చిన్నదే, అది చిన్నదే. ఐ విల్ షో ఇట్. నో ప్రాబ్లం. ఓకే సార్, మేము టైం కావాలి సార్, మేము చెప్తాం ఎంత టైం